ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. ఈ రోజు దేవుని వాగ్దానం, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెషయా 26:12. దేవుడు తన ప్రజల కొరకు తానే యుద్ధములన్నిటిలో పోరాడెను. దేవుడు వారి కొరకు సమాధానము స్థిరపరచెను. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువే నా పక్షాన ఉండి పోరాడునని నువ్వు ధైర్యంగా చెప్పగలిగినట్లయితే నీ కొరకు ఆయన సమస్తమును జరిగించే గొప్ప దేవుడు. భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నానని. మరి అదే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రభువు మీ పక్షమున పోరాడును, మీ శత్రువుల ఎదుట మిమ్మల్ని లేవనెత్తను, మీ మధ్యలో ఆయనే సమాధానమును స్థిరపరచును. ప్రభువు మీకు సమస్తమును సమకూర్చి మీ పక్షాన నుండి మీ పనులన్నిటినీ ఆయన సఫలపరచును. ప్రార్థన. కృపా కనికరం కలిగిన గొప్ప తండ్రి, మహోన్నతమైన దేవ, మహాగణుడని పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము వెళ్ళుచున్న ప్రతి మార్గమును మీరే సరళము చేయండి. ప్రతి ఆలోచనలో, ప్రతి తలంపులో మీరే ఉండి కృప చూపి సహాయము దయచేయండి. మా యొక్క ప్రతి ప్రయత్నంలో, పనులన్నిటిలో మీరే మాకు సమాధానము దయచేయమని నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.